ఒక వ్యక్తిని ఎలా మనస్ఫూర్తిగా క్షమించాలో ఈ ప్రపంచంలో నిలువెత్తు నిదర్శనం నా ప్రభు అండి, నా దేవుడండి. హింసిస్తున్నా, ద్వేషిస్తున్నా, ఉమ్మివేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ఎవడు అని దేవుణ్ణే ప్రశ్నించి ఘోరాతి ఘోరంగా హింసిస్తూ మేకులతో కొట్టి సిలువ వేసి నగ్నంగా సిలువ వేసినప్పుడు ఆ ప్రేమామూర్తి, ఆ త్యాగశీలి, ఆ కరుణామూర్తి, దయగలిగిన వాడు, పాపుల రక్షకుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన ఆ మహాప్రభు అన్నాడు ఏమని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఇది కదా ఈ ప్రపంచానికి క్రీస్తు పరిచయం చేస్తున్న క్షమాపణ సమాధానం. ఇది కాదా లోకానికి, సంఘాలకు, క్రైస్తవులకు నేర్పుతున్న దేవుని గుణపాఠము? ఆ రక్షకుడే సమాధానంతో క్షమిస్తే, ఆ పరిశుద్ధుడే తనను చూసిన వారిని క్షమాపణ కొరకు ప్రార్థిస్తే నువ్వెంత తల్లి, నేనెంత? ఆఫ్టర్ ఆల్ రాలిపోయే పువ్వు లాంటి నువ్వు క్షమించవా? వాలిపోయే ఆకు లాంటి నువ్వు క్షమించవా? ఎగిరిపోయే పొట్టు లాంటి నువ్వు క్షమించవా? క్షమాపణ అనేది ఒక వ్యక్తికి సంతోషాన్ని తీసుకొస్తుంది. ప్రతి మనిషితో సమాధానంగా ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. ఎనిమిదో